ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మన సబ్స్క్రైబర్స్కి, చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రతి వ్యక్తికి కూడా రుణము, రోగము, శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి. ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి. వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని, ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోనా, తల్లికా, లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా, అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఎలా దూరం అవుతాయి. అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది. అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి, వీరికి రుణము, రోగము, శత్రుత్వము తగ్గాలంటే, లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే ఏం చేయాలి? గమ్మత్ ఏంటంటే, కన్యా వారికి పంచమాధిపతి, షష్టమాధిపతి ఇద్దరు కూడా శని అవుతాడు వీళ్ళకి. అంటే శని భగవానుడు రూలింగ్లోనే ఉంటుంది. అందుకే ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఆరాధన చేసుకోవాల్సిన దేవతా స్వరూపం ఒకటే వస్తూ ఉంటుంది, దానం ఇవ్వాల్సింది కూడా ఒకటే వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, పర్సనల్ చార్ట్ తీసుకున్నప్పుడు మాత్రం, కన్యా లగ్నంలో జన్మించారు ఉదాహరణకి, పర్సనల్ చార్ట్ తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి పంచమంలో ఉన్న గ్రహము, ఆరులో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే నేను మీకు లాస్ట్లో కండిషన్లో చెప్పాను, పంచమం ఎలాగో మీకు చెప్తున్నాను, కండిషన్స్ ఏం చూసుకోవాలనేటువంటిది అందులో వస్తుంది. ఇది ఖచ్చితంగా ఒకవేళ అక్కడ ఏదైనా గ్రహం ఉంటే ఎలా చూసుకోవాలి ఏంటనేటువంటిది, ఏ దానం ఇవ్వాలనేటువంటిది. సరే, రైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఏ ఆరాధన, ఆ ఆరాధించేటువంటి దేవతా స్వరూపం ఏదై మీకు స్క్రీన్ మీద ఉంటే మంచిది, ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి కాలభైరవుడిది ఫోటో ఒకటి పెట్టుకోండి. కాలభైరవుడు లేదు వెంకటేశ్వర స్వామి, ఈ రెండిట్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఆంజనేయ స్వామి భక్తునండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఈ దేవతా స్వరూపముల యొక్క అనుగ్రహముల ద్వారా అది పాజిటివ్గా ప్రసరింపబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిద్ర లేచి లేవగానే ఫోన్లో అది చూసుకొని చక్కగా నమస్కరించుకొని, స్వామి నేను ఇవాళ చేసే ప్రతి పని నీకు అర్పిస్తున్నాను అనుకుంటూ మీ పనులు మీరు ప్రారంభించినట్టయితే, కాసేపు ధ్యానము, దాని తర్వాత కాలకృత్యాలు తీసుకొని, రకరకాలు ఉంటాయి, ఎక్సర్సైజులు చేసే వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తారు. ఈ రకంగా వాళ్ళ దినాన్ని, వాళ్ళ యొక్క రోజుని ప్రారంభిస్తారు. అదేవిధంగా మీరు శత్రుత్వం కూడా పని వాళ్ళతోని, ముసలి వాళ్ళతోని అస్సలు పెట్టుకోకూడదు. శత్రుత్వం బాగా ఏజ్డ్ పర్సన్స్తో కానీ, పని వాళ్ళతో కానీ మీరు ఎంత శత్రుత్వాలు పెట్టుకుంటూ ఉంటే అంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాళ్ళతో మీరు ఎంత చిన్నగా జాగ్రత్తగా చెప్పుకొని పనులు చేయించుకుంటూ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే పాపం వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకుంటూ ఉంటే మీకు ఎంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి, షష్టమ స్థానాధిపతి శని భగవానుడు అవుతాడు. అలాగే నువ్వులు దానంగా ఇవ్వండి. 1 కేజీ బావు నువ్వులు, బ్లూ కలర్ వస్త్రము దానంగా ఇవ్వడము, నూనెని కూడా ఆలయంలో దీపారాధన కోసం దానంగా ఇవ్వడం చేయండి. అదేవిధంగా వీటితో పాటు మీరు మరొకటి ఏంటంటే, గోవులకి పిడికెడు బెల్లము శనివారం పూట తినిపిస్తూ ఉండండి. పాస్టింగ్ అనేటువంటిది శనివారం రోజు చేయండి. పాస్టింగ్ అంటే ఇందులో రకరకాలు ఉంటాయి. ఉదయం మాత్రమే తినకుండా సాయంత్రం పూట టిఫిన్ చేస్తారు, లేదా కొంతమంది పూర్తిగా తినకుండా ఉంటారు. నిర్జల ఉపవాసం అంటారు. నిర్జల ఉపవాసం కన్యాలగ్నం వారు కూడా చేయొచ్చు. కన్యాలగ్నం వారు, కన్యారాశి
అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఆరోగ్యం సహకరించట్లేదు, ఏజ్డ్ పర్సన్స్, లేదా షుగర్ ఉంది, లేదా వాళ్ళకి తినకపోతే వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఇటువంటి వారు పొరపాటును కూడా చేయకండి. భగవంతుడు ఏమీ అనుకోడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి మనం ఫాస్టింగ్ చేస్తే ఆయనకు వచ్చేదేం లేదు, చేయకపోతే ఆయనకు పోయేదేం లేదు. మన కోసం చేసుకుంటున్నాము. ఫాస్టింగ్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వారంలో ఒకసారి కనుక తినకుండా ఉండగలిగితే దాని ద్వారా ఏమవుతుంది అంటే మన డైజెషన్ సిస్టమ్కి రెస్ట్ ఇచ్చి ఇమ్యూనిటీ పెంచుకుంటుంది, సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఆ రోజు భగవత్ సేవలో ఉండి మనం ఆ రోజు నిద్రాహారాలు మర్చిపోవాలి. వాంటెడ్గా ఉండడం కాదు, మర్చిపోయే అంత భక్తిలోకి వెళ్ళిపోవాలి. మనం చూడండి, ఒక్కోసారి ఏదైనా సినిమా చూస్తూ మర్చిపోతాం, తినడం మర్చిపోతాం. ఇంట్రెస్టింగ్ మూవీ వస్తుంది, లేదా ఒక్కోసారి ఏదో పనిలో ఉండి మర్చిపోతాం, అయ్యో నేను తినడం మర్చిపోయానండి అంటుంటాం. అంటే ఏమిటి, తిండి కూడా మర్చిపోయి అంత భక్తి ఉండాలని అర్థం అక్కడ. ప్లస్ దాంతోపాటు మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎంతసేపు లోపల పడేస్తూ ఉన్నాం అనుకోండి, అలాగే 24 గంటలు ఏదో ఒకటి, అదంతా కూడా అది అరిగించే ప్రాసెస్ దీనిలోనే ఉంటుంది, కానీ అది క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనేటువంటిది చేయలేదు లోపల. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్ళి సందర్శిస్తూ ఉండండి. వీటితో పాటు ధన సంబంధించిన ఇబ్బంది మరీ ఎక్కువగా పడుతున్నానండి అంటే కనుక మీరు ఖచ్చితంగా లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః ఇది చేసేటప్పుడు ఆ యొక్క సంపత్కరీ అమ్మవారు లలిత అమ్మవారిని సింధురములు అంటే ఏనుగుల చోట తిరుగుతూ, తెల్లటి ఏనుగులు వాటి అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారిని సేవిస్తుంది అని అర్థం అన్నమాట. ఆ లలిత ఆ యొక్క సంపత్కరీ అమ్మవారు. అలాగే ఓం అపర్ణాయై నమః మీకు అప్పులు తీరుతాయి. ఇది కనుక చేసినట్లయితే మీ జీవితం ఖచ్చితంగా రుణరోగ శత్రురహితంగా లక్ష్మీప్రదంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను. ఏమిటది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది పలానా రాశి అయితే మేషమా, వృషభమా, మిథునమా, కర్కాటకమా, ఇలా మీది ఏ రాశి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి, సెకండ్ ఆప్షన్ రాశి తీసుకోండి. ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి. మరి కండిషన్ ఏమిటి అంటే నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను. ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి, అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా, మీకు పర్సనల్ చార్ట్ తెలుసు, నాకు జాతకం చూసుకోవడం తెలుసండి, నాది పలానా లగ్నము, నాది మేషలగ్నము లేదా కుంభలగ్నము, నాది లేదా తులాలగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే 1 2 3 4 5 అని తెలుస్తుంది. అందులో ఏదైనా ప్లానెట్ ఉంది, ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో, ఇంకా హ్యాపీ, రవికి చేసుకుంటారు. అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు. నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు, చంద్రగ్రహానికి కూడా చేసుకుంటారు, అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. ఉదాహరణకి కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బుధుడు ఉన్నాడు, విష్ణువు. అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు, దత్తాత్రేయుడు. శుక్రుడు ఉన్నాడు, అమ్మవారు. శని భగవానుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి. రాహు ఉంటే దుర్గా, కేతు ఉంటే గణపతిని. అలాగే 6వ స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దానాలు, ఆ గ్రహం సంబంధించిన దానాలు. ఇది ముఖ్యంగా కండిషన్. అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.